స్తంభాలాటతో మొదలైన నరేష్ గారి నట జీవితం వెరైటీ చిత్రాలతోనే ముందుకు సాగింది. హై హై నాయక ఈ హాస్యరస కథా చిత్రానికి దర్శకులు జంధ్యాల గారి దత్తపుత్రుడు నరేష్ గారే కథానాయకుడు. సినిమా అంతా ఒకటే నవ్వుల సందడి. 10-15 సినిమాలకు కావలసినంత హాస్యరసాన్ని ఈ ఒక్క చిత్రంతోనే గుమ్మరించేశారు జంధ్యాల గారు. హాస్యంతో పాటు సుస్వర లాస్యం కూడా జతకూడిన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెప్పదగ్గ ఓ సప్తస్వర విన్యాసాన్ని చెవులతో చూడండి, మనసారా ఆనందించండి. బాలుగారు బృందం పాడిన వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రమ్య బెహ్రా. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము, ప్రేమ గానము. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము. మణిలాగా రమణిరాగా సుధ చిందే వసుధ నందే, అరవిరిసే ఆశరామణి. నువ్వు రాగా తనువుగా లతలోని కలత తీరా, జత చేరా రారా జాబిలి. కలహంసలా గిరిధనువున రావే వధువులా. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము. గిలిగింత రగిలినంత రసగీతి సరసరీతి, రవళించగరారా మురళిలా. వనరాణి కవనవాణి కలవాణే కలల తేలి, తెలివెన్నెల విరిసే వేళలో నేను చేరగా తగు సమయమేరా నీ శుభమని. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము, ప్రేమ గానము.
ఆహా ఆహా అందమైన పాట. చాలా మంచి పాట. ఇక్కడే ఉన్నాడు మేకర్ మాధవపతి సురేష్ గారు ఇక్కడే సురేష్. ఉన్నారు. లేచి నిలబడవయ్యా, అందరూ చూడాలి నిన్ను. ఇంత మంచి పాట చేసి గమ్మని కూర్చుంటావు. బ్యూటిఫుల్లీ కంపోజ్ సురేష్, బ్యూటిఫుల్లీ కంపోజ్డ్. చాలామంది తక్కువ ఆర్టిస్టులు, బిరుదులు లేని ఆర్టిస్టులు, ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోయి అద్భుతంగా చేసే ఆర్టిస్టులు అంటే నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టులు. పెద్ద పెద్ద హీరోలు ఉన్న రోజుల్లో నాకు రామలింగయ్య గారు అంటే చాలా ఇష్టం. రామలింగయ్య గారిని ఎవరైనా కమెడియన్ అంటే నాకు చాలా కోపం వచ్చేది. హీఈస్ నాట్ ఓన్లీ ఏ కమెడియన్, హీఈస్ అ హీరో, హీఈస్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏ పాత్ర అయినా చేయగలడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో నాకు నరేష్ అంటే చాలా చాలా ఇష్టం. ఎలాంటి పర్ఫార్మెన్స్ అని కూడా ఎంత అందంగా చేస్తున్నాడో. ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హీరో. జంజాల గారికి ఆయన చాలా రుణపడి ఉంటాడు, ఇప్పుడు దేవుళ్ళ కొలుస్తాడు. అక్కడి నుంచి వెన్ హీ బికేమ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ పాత్రల్లో కూడా అతను ఒదిగిపోయే పద్ధతి, అది కరుణరసమైన హాస్యరసమైన కూడా సరైన పాళ్ళలో ఎక్కడా ఓవర్డూ చేయకుండా చాలా అందంగా పర్ఫామ్ చేసేటటువంటి వ్యక్తి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్ నరేష్. I wish him all the best.